నలుగురి ముందు మాట్లాడేటప్పుడు నోరు తిరగకుండా ఆగిపోయిందా ఎప్పుడైనా? నాకు చిన్నప్పుడు చాలా భయంగా ఉండేది. అందరూ చూస్తున్నారు అనిపించేది. మాటలు బయటికి రావడం కాదు, వర్డ్స్ స్టక్ అయ్యేవి. నోరు తిరగడం లేదు. ఏం చెప్పాలో తెలిసినా చెప్పలేకపోయేవాణ్ణి. నీకు కూడా ఇలా అనిపించిందా ఎప్పుడైనా? ఒక విషయం చెప్తా. స్పీకింగ్ కాన్ఫిడెన్స్ అనేది టాలెంట్ కాదు. ఇది ప్రాక్టీస్తో వచ్చే స్కిల్. నోరు క్లియర్గా తిరగడం, ఫ్లూయెంట్లీ మాట్లాడటం ఇవి నేర్చుకోవచ్చు. దీనికి ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఇవి చేస్తే ఏం జరుగుతుందంటే మీ మౌత్ మసిల్స్ స్ట్రెయిన్ అవుతాయి. మీరు ఫాస్టర్గా, క్లియర్గా మాట్లాడగలుగుతారు. బ్రెయిన్ మరియు మౌత్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. థింక్ చేసినది వెంటనే చెప్పగలుగుతారు. ప్రొనౌన్సియేషన్ షార్ప్ అవుతుంది. తెలుగు వర్డ్స్ క్లీన్గా వస్తాయి. ముఖ్యంగా కాన్ఫిడెన్స్ ఆటోమేటికలీ వస్తుంది. ఇప్పుడు ట్రై చేద్దాం. టంగ్ ట్విస్టర్ 1. పిల్లిపై పూల పొదలు పడ్డాయి, పూల పొదలుపై పిల్లి పడింది. పిల్లిపై పూల పొదలు పడ్డాయి, పిల్లిపై పూల పొదలు పడ్డాయి, పూల పొదలుపై పిల్లి పడింది. పిల్లిపై పూల పొదలు పడ్డాయి, పూల పొదలుపై పిల్లి పడింది. కష్టంగా అనిపించిందా? గుడ్. కష్టంగా అనిపించినప్పుడే బ్రెయిన్ నేర్చుకుంటుంది. టంగ్ ట్విస్టర్ 2. తాటి తోటలో తాత తాటి తిన్నాడు. తాత తిన్న తాటి తోటలో తిన్నాడు. తాటి తోటలో తాత తాటి తిన్నాడు. తాటి తోటలో తాత తాటి తిన్నాడు. తాత తిన్న తాటి తోటలో తిన్నాడు. ఇప్పుడు మౌత్ మసిల్స్ వర్క్ అవుతున్నాయని ఫీల్ అవుతుందా? ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. పబ్లిక్ స్పీకర్స్, యాంకర్స్, పాలిటీషియన్స్ వీళ్ళందరూ మాట్లాడే ముందు టంగ్ ట్విస్టర్స్తో వార్మప్ చేస్తారు. మన తెలుగులో ఇవి ప్రాక్టీస్ చేస్తే మన మదర్ టంగ్లో ఫ్లూయెన్సీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నువ్వు తెలుగులో కాన్ఫిడెంట్లీ మాట్లాడగలిగితే ఏ స్టేజ్ అయినా, ఏ ఇంటర్వ్యూ అయినా నువ్వు ఫియర్ లేకుండా మాట్లాడగలవు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నువ్వు కూడా చేయగలవు. రేపటి నుండి రోజూ ఉదయం ఒక టంగ్ ట్విస్టర్ 5 నిమిషాలు. 30 రోజుల్లో నీ స్పీకింగ్ కంప్లీట్లీ మారిపోతుంది. ఇప్పుడే ట్రై చేయి. కమెంట్లో డన్ లేదా టఫ్ అని పెట్టు. ఫ్యామిలీతో కూడా ట్రై చేయించు. ఫన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కు. ఫాలో మరిన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ కోసం.